వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు 44వ రోజుకు చేరుకున్నాం. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మన బ్రహ్మర్షికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేశారు మన పిరమిడ్ మాస్టర్ లీలా ప్రసన్న కుమారి గారు. హరిపాలెం నుంచి నియర్ అనకాపల్లి అన్నమాట ఇది. ఇక్కడ అనకాపల్లి దగ్గర మేడం పిరమిడ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రకృతిలో. గత 28 సంవత్సరాలు పైగా ధ్యానం చేస్తూ విశేషంగా గంటలు గంటలు 6 గంటలు అలా ధ్యాన ప్రచారం చేస్తూ వారి అంతరాత్మ ప్రబోధం మేర స్త్రీశక్తి అని ఒక పత్రికని స్థాపించారు. ఆ పత్రికని రన్ చేశారు, స్కూల్ ని పెట్టారు, దాన్ని రన్ చేశారు. ఈజిప్ట్ లో పిరమిడ్లు ఎలా అయితే ఉన్నాయో మనకు కూడా అలా కావాలని చేసి అలా పిరమిడ్ నిర్మాణం చేశారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంతో వర్క్ చేశారు. మరి వారి అనుభవాలు మాటల్లో చెప్పలేనివి. వారి పిఎస్ఎస్ఎం కి ఎనలేని సేవలు అందిస్తున్నారు. మరి వారి మాటల్లో ఇంకా పత్రి సార్తో ఉన్న అనుబంధం కానివ్వండి, ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కంటిన్యూ మేడం. నమస్తే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి ఆత్మ ప్రణామాలు. వికసిత పుష్పాలు చాలా అద్భుతమైన పేరు. ఈ జూమ్ సెక్షన్ లో ఈ రోజు నా ఎక్స్పీరియన్స్ తెలియజేసుకోవడం, మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను 98 నుంచి ధ్యానంలో ఉన్నాను, రావడం జరిగింది. అది మా వారి ద్వారా యోగా క్లాసులకు మా వారు వెళ్ళారు. మా ఊర్లో యోగా క్లాసులు జరుగుతూ ఉంటే అక్కడ మా వారు వెళ్ళి అక్కడ ధ్యానం అనేది చెప్పారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటికి నేను ప్రాణాయామం చేస్తున్నాను. ధ్యానం చేయకముందు నాకు పెద్ద ఫ్యామిలీ, ఒక 3 పిల్లలు, అంతా బిజీ లైఫ్. అయితే ఎప్పుడైనా ఖాళీ సమయాల్లో పైకి వచ్చి అలా ఉంటే పిల్లలకి ఏదో ఎడ్యుకేషన్ చెప్పుకుంటూ అలా పైన ఉన్నప్పుడు, మేడ మీద ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా వంట చేసుకోవడం, తినడం, పడుకోవడం ఇదేనా? ఇంకా వేరే ఏదో ఉంది. మనం దీనికోసమే రాలేదు, మళ్ళీ చనిపోతాం, ఎక్కడికి వెళ్తాం? ఇలా ఈ పని కాదు, ఎందుకో వచ్చాం, అదేంటో తెలియదు అని అనిపించేది. అలానే మన రాతలు దేవుడు రాస్తాడంటారు కదా, కానీ మనకు నచ్చినట్టే మనం పనిచేస్తూ ఉంటాం కదా, మరి దేవుడు ఎందుకు కారణం అవుతాడు అని చెప్పేసి అదొకటి 2 క్వశ్చన్లు ఉండేమాట నాకు ఎప్పుడు ధ్యానం చేయకముందు. అయితే ఎప్పుడైతే ధ్యానం మా వారు ఎలా చెప్పారో అప్పటికి ప్రాణాయామం చేస్తున్నాను. ప్రాణాయామం చేసిన కొన్ని రోజులకి ధ్యానం వచ్చింది నా దగ్గరికి. మా వారు ఇలా శ్వాస మీద ధ్యాస అంట, అది సేమే, కొంచెం తేడా ఉంది, చేస్తే ఇది చాలా మంచిదంట, మా యోగా క్లాస్లో చెప్పారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పి అలా కళ్ళు మూసుకున్న ఫస్ట్ రోజే పెద్ద పౌర్ణమి చంద్రుడు కనిపించాడు. అక్కడి నుంచి ధ్యానమే నన్ను తీసుకెళ్ళిపోయింది. ఇంకా నాతో ప్రమేయం లేదు. ఇలా కళ్ళు మూస్తే డీప్గా వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడికో ఒక చీకటిలోంచి, నక్షత్రాల్లోంచి అలా వెళ్తున్నట్టు, చాలా వెలుతురులోకి వెళ్తున్నట్టు. పైన కళ్ళు తెరిచేసరికి ఆ వెలుతురు తక్కువగా ఉండేది. అలా చాలా ఎక్కువ మంది మాస్టర్స్ కనిపించేవారు. ఎక్కువ లక్ష్మీనారాయణుడు శేషపాంపై పడుకొని, ఎంతో మంది దేవుళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అలాగా ఇంకా మునులతో, హిమాలయాల్లో మునులతో తపస్సు చేస్తున్నట్టు అలా చేస్తూ ఉండగా తెల్లవారుజాము 3 గంటలకి నన్ను లేపేవారు మాస్టర్సే. అయితే ఫస్ట్లో ఒక 1 అవర్ అది చేసేదాన్ని. అలా గ్రాడ్యువల్గా 3 కల్లా మాస్టర్స్ ఎవరొకరు లేపడం, లేకపోతే నేను బద్దకిస్తే బెడ్ మీద దొర్లించినట్టుగా పెద్ద సౌండ్లు చేయడం, మొత్తం మీద నేను లేచే వరకు ఊరుకునేవారు కాదు. లేచి కూర్చునేసరికి 3 కూర్చుంటే 6కి లేచేదన్నమాట. అలా చేసేదాన్ని, కానీ ధ్యానం గురించి ఏమీ తెలియదు. ఓన్లీ శ్వాస మీద ధ్యాస మాత్రమే, అంతే తెలుసు. అందులో డీప్గా ఆ బ్రహ్మానందం చూసి, అబ్బా ఎంత ఆనందం ఉందా, ఇది దేనికి కూడా ఇంకా పైన మనకి ఏది అక్కర్లేదు అనిపించినంత ఆనందం ఉండేది మాట అందులో ధ్యానంలో.
అలాగే ఈ సంసారం ఇవన్నీ కాకుండా నేను గంటల గంటలు సాధన చేస్తే బాగుండు, ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఏది లేకుండా అనేసి కూడా అనిపించేది. అంత ఆనందాన్ని పొందానమాట. అయితే అలా చేస్తూ ఉంటే ఆ యోగా పెట్టిన అతను రామ్ గారిని అడిగామాట. ఇలాగ లోపల లైటింగ్ ఉంటదంటే నాకు సరిగ్గా తెలీదు. నేను ఒక మాస్టర్‌ని పంపిస్తానని చెప్పి వైజాగ్ రమణమ్మ ఆంటీ అని వాళ్ళ బాబు అనంత్ గారిని పంపించడం జరిగింది. నేను చేస్తున్న ఒక నెల రోజులకి అనంత్ అతను రావడం, వచ్చి ఎలా ఉంది ఏంటి అని అడగడం. అడిగితే నాకిలా ఉంటుందని చెప్పడం. అప్పట్లో క్లాసెస్ అవి ఏం లేవు. ఓన్లీ షేరింగే. అలా చెప్తే దానికి అతను రీజన్ చెప్పేవారు. మళ్ళీ 15 రోజులకొకసారి నాకు ఇలాగ అయిన తర్వాత ఆగిపోయేదిమాట. మళ్ళీ అనంతొస్తే బావుండు అనిపించేది. మా వారికి చెప్తే ఆ షాప్ దగ్గరికి అతను రావడం, తీసుకురావడం. ఇలా అనుకున్న వెంటనే ప్రత్యక్షమైనట్టు రావడం, నా ఎక్స్‌పీరియన్స్‌లన్నీ షేర్ చేయడం జరిగేదిమాట. అలా చేస్తున్నప్పుడు చాలా విషయాలు నాకు ఎన్‌వి తినకూడదని కూడా తెలీదు. అలాగే ఎన్‌వి మాకేంటంటే కార్తీక మాసంలో ఇంట్లో అసలు ఎన్‌వి ఉండదు. పాత్రలు కూడా వేరేగా పెడతాం. చాకులు ఇవన్నీ కూడా వేరే పెట్టి ఉంటదన్నమాట ఇంట్లో. కార్తీక మాసం అయిపోయింది. నెల రోజులు ఎన్‌వి తినలేదు. తర్వాత తినేసరికి నాకు వామిటింగ్ వచ్చినట్టయింది. అలా ఇదేంటి అనుకున్నాను గానీ, ఇది ధ్యానం వల్లే అని చిన్నది అందుతుంది. కానీ తెలీదు. సరే ఒకసారి మానేసి మళ్ళీ తినకూడదు కదా అని మళ్ళీ తిన్నా. తినేసరికి పూర్తి పైకొచ్చేసింది. అయితే ఇంక ఇది తినకూడని పదార్థం అని చెప్పేసి అనుకోని ఊరుకున్నాను. ఫుడ్ కూడా చాలా తక్కువ అయిపోయిందన్నమాట. నేను తినే ఆహారం కూడా చాలా చాలా తగ్గిపోయేది. ఈ విశ్వశక్తి అపారంగా తీసుకోవడం, రోజుకి 6 గంటలు కూడా సాధన పెంచాను. పగలు తెల్లవారుజామున 3 గంటలు, తర్వాత 10 గంటల నుంచి పిల్లలంతా వెళ్ళిపోయి 10-12 మళ్ళీ మధ్యాహ్నం అలా 6 గంటల సేపు చేసేదాన్ని అలా. ఇంకా అందులో ఉండే ఆనందం ముందు ఇవన్నీ దిగదులుపుకొని అంతా బాగుండేది. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎన్‌వి తినకూడదన్నది తెలుసుకున్నాను నా అంతట నేనే. తర్వాత కార్తీక మాసం అవుతున్నప్పుడు నాకు లాస్ట్ రోజు ఇంకా ధ్యానంలోకొచ్చాక మా అమ్మమ్మ ఇతను మావయ్యే మాట. అయితే మా అమ్మమ్మ ఏం చేసేది పూజంతా నేను పూజ అది చేయలేనని చెప్పేసరికి అక్కడ దీపం ఒకటి పెట్టు అని చెప్పేసి అన్నీ రెడీ చేసి దీపం పెడితే నేను స్నానం చేసి దీపం పెట్టేసి ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళందరూ పెద్ద పూజలు చేసుకునేవారు. అయితే లాస్ట్ రోజు ఏమైందంటే నాకు పీరియడ్స్ టైమ్ వచ్చేసరికి అక్కడ లాస్ట్ రోజు చేయడం అవ్వలేదు. అవ్వకపోతే నేను పైనుంచి మేడ మీదకెళ్ళి పైనుంచి కిందకి చూస్తే అక్కడ వాళ్ళంతా దీపాలు పెట్టుకుంటున్నారు. ఇదివరకైతే నాకు ప్రాప్తం లేదు ఇలాగ అనుకునేదాన్ని. కానీ అది చూసేసరికి ఇవన్నీ పై మెరుగులు అని నా ఇన్నర్ మెసేజ్ వచ్చిందన్నమాట. ఓకే అనేసి అనుకుని ఇంక బాధ అనిపించలేదు. ఇదివరకైతే చాలా బాధపడిపోయేదాన్ని. అలా మార్పులు అన్నీ నాలో మార్పులొస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలో కూడా టీవీలోంచి కూడా నాకు మెసేజ్ అందుతూ ఉండేది. అలా పత్రి సార్ కూడా ఊరు రావడం, అలా 98లోనే అక్కడ క్లాస్ పెట్టడం జరిగింది. అనంత్ ద్వారా స్కూల్లో క్లాస్ పెట్టడం. సార్ కూడా ఇంటికొచ్చి భోజనం చేయడం. అంటే సార్ అప్పటికి భోజనం చేయడం లేదు. ఓన్లీ కర్రీసు, జ్యూసులు అలాంటివి తింటున్నారు. అయితే పొటాటో ఫ్రై పెడితే తిన్నారు. చాలా బావుందని మళ్ళీ రెండోసారి వేయించుకున్నారు. వెళ్తూ ఏమన్నా షేక్ హ్యాండ్ ఇచ్చారు. నేను నా పరిస్థితి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ఒక్కదాన్నే ఉంటాను. చిన్నప్పటి నుంచి నాకు ఏదో విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. శివుడి లింగం అని అలా పెట్టుకొని నాతో వాళ్ళతో ఆడుకోవడం అదే ఆట నాకు. అలాగే భగవద్గీత అమ్మాళ్ళ ఇంటి దగ్గర రామ్ కోవెల ఉండేది. ఆ కోవెల వెనకనే భగవద్గీత ఏస్తూ ఉంటే అది వినడానికి కిందనైతే డిస్టర్బెన్స్‌గా ఉంటదని పైకెళ్ళిపోయి అలా వింటూ ఉండేదాన్ని. నాకు చాలా నచ్చేది. అలా చిన్నప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మికంగానే ఉండేదాన్ని. నాతో నేను ఉండేదాన్ని. ఎక్కువ నాకు ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఒకరు, ఇద్దరు. ఎక్కువ నాతో నేను ఒంటరిగా ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పటికీ కూడా కొంచెం నాతో నేను ఉండడమే అవుతుంది. ఎక్కువ శాతం అలానే ఉంటూ ఉంటాను. దాంతో ఎవరైనా ఇప్పుడు జనాల్లోకెళ్ళడమైనా నాకు చాలా భయంగా ఉండేది. జనాల్లోకెళ్ళడం గానీ, మాట్లాడడం కూడా సరిగ్గా వచ్చేది గాదు. అలా పైకెళ్ళడం కంటే మౌనంగా ఎక్కువ ఉండడం. ఏదో అవసరమైనంత మాట్లాడడం అంతే. అలా ఆటలు అన్నీ బాగుండేయి గానీ, మాటల వరకు తక్కువ. అలా చాలా మంది జనాలతో వెళ్తూ ఉంటే,
అక్కడ కానీ మగాళ్ళు ఉంటే నేను ఇంక అటు సైడ్ వెళ్ళేదాన్ని కాదు. మా దొడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఆ దారిలో ఒక 4-5 మగాళ్ళు కానీ ఉంటే ఇంక వెళ్ళేదాన్ని కాదు. అంత దీనిగా ఉండేదాన్ని. అలాంటి పత్రి సార్ ఏం చేశారంటే షేక్ హ్యాండ్ ఇయ్యి అన్నారు ఆ రోజు భోజనానికి వచ్చినప్పుడు. షేక్ హ్యాండ్ ఇయ్యి అంటే నేను అలా చాలాసేపు ఇవ్వలేదు. తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అన్నారు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కాదు, తిన్న ఇంటి రుచులు తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్పారన్నమాట. అలా 98లో సారు రావడం, తర్వాత 99లో అలా వచ్చారు. 99లో వచ్చినాక నాకు సార్ వచ్చినప్పుడు అలా 2, 3 సార్లు మూడోసారి వచ్చినప్పుడు సార్‌ని చూసి నాకేం అనిపించలేదు. ఇదివరకు 2 సార్లు సార్ వచ్చారని ఏదో టెన్షను, ఒక గౌరవంగా ఉండాలి అని ఏదో హడావిడిగా నేను ఉండేదాన్ని. కానీ మూడోసారి వచ్చినప్పుడు ఒక నార్మల్ వ్యక్తి వస్తే ఎలా ట్రీట్ చేస్తామో అలానే నాకు అనిపించింది. అదే సార్‌తో చెప్పామాట. సార్ మీరొస్తున్నా నాకేం అనిపించలేదు. ఇదేంటి నాకు అహంకారమా ఏంటి అనేసి అడిగా. అడిగితే సార్ అన్నారు, క్లాస్ చెప్పన్నారు. అంటే నాకు ఏదో తెలిసి తెలియక ఏదో చెప్పా. కొంచెం ఏదో చెప్పడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి సార్ రావడం మానేశారు. ఇంకా సరే అయిపోయింది. ఇంక నేను క్లాసులు చెప్పుకుంటూ ఇంటి పైన ఒక 60 మంది అలాగా ప్రతిరోజు సాధన చేయడం. ఎన్నో పుస్తకాలు కూడా తర్వాత ఈ అనంత్ ఏం చేశారంటే, తనకి అలా 15 రోజులకోసారి వచ్చి క్లాసులవి ఇస్తూ ఉండడం. ఇన్ని బుక్స్ తెచ్చేసి నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. 3 నెలల తర్వాత నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అనేసి చాలా బుక్స్ తెచ్చిచ్చి చదువుతూ ఉండండి అని చెప్పి వాళ్ళ మమ్మీ నెంబర్ ఇచ్చి, పత్రి సార్‌తో వచ్చినప్పుడు అది చెప్తారు అనేసి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్తే ఆ బుక్స్ చదివితే ఆ బుక్స్‌లోని 'మరణం లేని మీరు', తర్వాత 'తులసీ దళం', 'నేను అరుణ' అలా నేను అనేది ఒక బుక్ అరుణ మేడం రాశారు. ఇలా ఈ బుక్స్ 3 కూడా చదివాను. నాకు బుక్స్ అలవాటు చదవడం. అలాగే 'మరణం లేని మీరు' బుక్ చదివినప్పుడు అందులో సారాంశం కంటే బుక్ ఎలా రాయాలో తెలిసింది. అంటే బుక్ రాయాలనిపించేది నాకు. ఆ బుక్ ఎలా రాయాలో అది అర్థమైంది. అయితే 'మరణం లేని మీరు' అందులో సబ్జెక్ట్ తీసుకోలేదు. నేను రాయడం ఎలా రాయాలో అది వచ్చింది. నేను అరుణకి ఆటో రైటింగ్ రాయడం కూడా ప్రాక్టీస్ చేశాను. అది కూడా వచ్చింది. తర్వాత ఇంకొకటేంటంటే ఆటో రైటింగ్ రాస్తూ ఉంటే అలా పేజీలు చాలా చాలా పేజీలొచ్చాయి. ఇంకా అది రాస్తూ ఉంటే వస్తూనే ఉంటాయని మాస్టర్స్ చెప్పడంతో కొంతవరకు చేసి ఆపేశాను. అదంతా మాకు తిమ్మరాజుపేటలోనే పెద్ద గైడెన్స్ ఏం లేదు. నాకొచ్చిన ఆలోచనతో నేను చేస్తూ వెళ్ళా. బుక్స్ చదువుతూ. తర్వాత 'తులసీదళం' ఎన్ని సార్లు చదివానో నాకు తెలీదు. అంత అద్భుతమైన బుక్ అని అనిపించేది. తర్వాత ఒక యోగి ఆత్మకథ. ఆ బుక్ ఖాళీగా ఉన్నాను గానీ, నేను ఆ బుక్ దగ్గరికెళ్ళేసరికి చాలా భయమేసేదన్నమాట. ఆ జుట్టు విరబూసుకొని ఇంత లావు బుక్ చూసేసరికి నేను 9థ్ క్లాస్ చదివాను. అయితే ఇంతంత లావు బుక్ ఎవరు చదువుతార్రా బాబు అని ఎందుకో ఆ జుట్టు విరబూసుకోనడం, ఇంట్లోనే ఉండేది. ఆ బుక్ దగ్గరికెళ్ళడం, మళ్ళీ వెనక్కొచ్చేయడం. అలా భయపడేదాన్నమాట. అలా 1 ఇయర్ అయ్యేసరికి అప్పుడు లాభం లేదని ఆ బుక్ తీసుకున్నాను. తీసుకొని చదవడం మొదలుపెట్టా. ఫస్ట్ టైమ్ చదివినప్పుడు ఏమీ అర్థం కాలేదు. ఏదో చదివేశానంతే. తర్వాత మళ్ళీ సెకండ్ టైము మా వారు షాప్ ఏదో మార్చుతూ ఉంటే, అక్కడికి వెళ్లి కూర్చొని, ఇక్కడ కాదు వేరే దగ్గర అని చెప్పాలొచ్చింది కస్టమర్స్‌తో. అలాగా కూర్చున్నప్పుడు ఖాళీగా ఉంటానని ఆ బుక్ పట్టుకెళ్ళా. ఆ బుక్ చదువుతూ ఉంటే, అబ్బా! ఎంత బావుంది ఆ గురు శిష్యుల బంధం. ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి అనిపించింది. అందులో ఎంతో నాలెడ్జ్. ఇంకా నాలెడ్జ్ వాళ్ళ ఆ మాస్టర్‌తో నేను ట్రావెల్ చేస్తున్నట్టుగానే ఉండేది. ఇంకా ఆ బుక్ చదువుతున్నంత సేపు. అదయిపోయింది. తర్వాత మొత్తం మీద ప్రేమతత్వం అని జెప్పేసి, గురు శిష్యుల బంధం అని జెప్పేసి అర్థమైంది. తర్వాత మేము గాజువాక పత్రి సార్ ఒకసారి అనకాపల్లి మీటింగ్‌కొచ్చినప్పుడు నన్నే తదేకంగా చూస్తూ ఉన్నారు సార్. అయితే తర్వాత వెంటనే మేము షిఫ్ట్ అయిపోయాం. మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం గాజువాక రావడం అయింది. అలా ఒక 2 ఇయర్స్ గాజువాకలో ఉంటూ, ఆ రమణమ్మ ఆంటీ జగదీశ్వరి మేడం ఉన్నారు. ఆవిడకి ఇక్కడ పలానా ఉందని చెప్పేసరికి నేను అక్కడికి వెళ్ళడం అప్పుడప్పుడు అది చాన్నాళ్ళు నాకు తెలిసేది కాదు. జగదీశ్వరి మేడం ఎక్కడున్నారో తెలీదు. గాజువాకలో ఉన్నాం గానీ కనెక్ట్ అవ్వలేదు. అయితే ఆ మేడం ఏం చేశారంటే మా పక్కనే 40 డేస్ క్లాసెస్ పెట్టడం జరిగింది. మేముంటున్న రెంట్‌కుంటున్న ఇంట్లోని వాళ్ళు అంటే వీళ్ళెవరు రారు కానీ ఎందుకైనా మంచిదని చెప్పేసి
ఆ జగదీశ్వర్ మేడం వాళ్ళు పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. మా పాప ఏమో మమ్మీ మీ ధ్యానం వల్ల వచ్చారని చెప్పేసి గట్టిగా కేకేస్తే, బాబోయ్ వచ్చారా అని చెప్పి ఇన్ని రోజులకి అప్పటికి నేను త్రినాథ స్వామి పూజ చేస్తున్నాను. అంటే మా ఇంట్లో పూజలు ఇతను చేస్తున్నారు కదా అనేసి నేను ఏదో అన్ని అందించడమే కానీ పై లోపలేమీ లేదు. వాళ్ళ కోసం చేయడం మొదలుపెట్టేదాన్ని. ఈ ఇంట్లో త్రినాథులు పూజ అది చేసుకునే వాళ్ళని. మూడో రోజు అది త్రినాథ స్వామి నాకు ఈ పూజల పనేనా, నాకు ధ్యానం వల్ల అందలేదని చెప్పి ఆ పూజ పని చేస్తూ నేను ప్రార్థించుకున్నాను. అప్పటికి స్నానం చేస్తున్నాను. అంతలోకి వీళ్ళు వచ్చారు అనగానే కూర్చోమని చెప్పి నేను వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఈ విషయం కూడా ఎక్కడ పెట్టారంటే మీ ఇంటి పక్కనే పెట్టారు అనగానే 40 days 40 మాస్టర్స్ క్లాసులు జరిగాయి. అవన్నీ నా కోసమే జరిగాయా అనేసి అనిపించేది. అంత అద్భుతంగా అంటే ధ్యానంలో ఇంతవరకు నేను ఓన్లీ సజ్జన సాంగత్యం లేదు. ఓన్లీ బుక్స్ చదివాను, ధ్యానం ఉంది. ఈ రెండే ఉన్నాయి. అయితే అప్పటికి నాకు చిన్న భయం ఉండేది. ఎవరైనా ధ్యానం గురించి చెప్తా ఉంటే ఈ అమ్మాయికి ఏం పని లేనట్టుంది, ఇదే పనిలా ఉంటుందని అక్కడ అనుకుంటారు అనే లోపల ఫీలింగ్ ఉండేది చిన్నది. ఎప్పుడైతే ఈ సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నామో సరే ఒక ఫోర్స్ లాంటిది వచ్చింది. 40 days 40 మాస్టర్స్ క్లాసులు వినేసరికి ఒక చాలా ఫోర్స్ వచ్చింది నాలోనే. ఇంకా నేను లేని ఎవరో మాస్టర్ వాకిన్ అయి ఉన్నట్టే. ఆ 40 days అయిపోయింది. అప్పట్లో 40 days లాస్ట్ రోజు జగపతి రాజు గారు వచ్చారు. అతను క్లాస్ అవుతుందన్నమాట. ఆ క్లాస్ అవుతూ ఉంటే నాకు నీ వాస్త అప్పటికే నేను బుక్ రాశాను. నా ఓన్దంతా అదంతా బుక్ రాయడం జరిగింది. ఆటో రైటింగ్ రాయడం జరిగింది. సీడీలు చేయడం జరిగింది. ఒక యోగి ఆత్మకథ సీడీలు చేశాను. తర్వాత పౌర్ణమి ధ్యానం సీడీలు చేశాను. ఇవన్నీ చేయడం జరిగింది. అయితే అప్పటికి ఓన్ అంటూ ఏమీ ఉండదా, ఇలా కాపీలు కొట్టి రాయడమేనా అనుకున్నాను. అనుకుంటే ఆ జగపతి రాజు గారి క్లాసు కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పారన్నమాట. చెప్తూ ఉంటే నాకు నీ వాస్తవాన్ని నువ్వే సృష్టికర్తవు అని చెప్పి చెప్పడం, అది రాయడం వచ్చింది. ఆ టైటిల్ వచ్చిందన్నమాట. టైటిల్ వచ్చాక ఇది నేను బెంగళూరు వెళ్ళాను. ఎవరు మన జగదీశ్వర్ మేడంతో వెళ్తే ఎప్పుడు ఫస్ట్ టైం అన్నమాట. ఎక్కడా కూడా మేము ఫ్యామిలీ మెంబర్స్తోనే కానీ ఎవరితో వెళ్ళను. అలాంటిది ఆ మేడంతో వెళ్ళా. బెంగళూరు వెళ్తే నాకు ఎలా అనిపించిందంటే నేను ఫ్రీ బర్డ్ లా అనిపించింది. ఫ్రీ బర్డ్ లా అంటే సార్తో మాట్లాడాను. సార్ నాకు చాలా ఫ్రీ బర్డ్ లా ఉంది. అయితే నేను ఏం వదిలేదు, జస్ట్ అలా టూర్కి వచ్చాను అంతే కదా, మరి ఇదేంటి ఇలా ఉంది అని అనుకుంటే లోపలి అన్ని వదిలేసాను అన్నది నాకు అర్థమైంది. అక్కడ ఒక మేడం సంగీతం ఒక సంగీతం ఒక పూజ పాట ఏదో పాడింది ఒక మేడం వచ్చి. అప్పటి వరకు నాకు క్లాసికల్ పెద్ద నచ్చేది కాదు, వెస్టర్నే నచ్చేది. అయితే అప్పుడు ఆ పాట పాడేసరికి అబ్బా పాట చాలా బాగుంది. అక్కడి నుంచి నాకు క్లాసికల్ సాంగ్స్ అవి నచ్చుతూ ఉండేమాట. సంగీతం మీద ఇంట్రెస్ట్ రావడం అవి జరిగేది. అయితే పత్రి సార్తో చూస్తూ ఉంటారు. పత్రి సార్కి బుక్ గురించి చెప్పడం జరిగింది. అది తర్వాత వస్తుందని యోగానంద బుక్ ఇవ్వడం. తర్వాత 2 years ఇక్కడ ఉండి నాలెడ్జ్ నేర్చుకోవడానికి నేను వచ్చాను. మా పాప ఏం చేసిందంటే నేను మెడిసిన్ చేస్తానని చెప్పేసరికి తనకి పల్లెటూరులో ఉండి అక్కడి నుంచి అవ్వదని చెప్పి గాజువాక రావడం, కాలేజ్ పక్కనే తీసుకోవడం. అయితే తనేం చేసింది, వచ్చిన వెంటనే నేను బైపీసీ చదవలేకపోతున్నాను, ఎక్కడ ఖాళీ ఉంచలేదు వీళ్ళు, ప్రతి సండే కూడా ఎగ్జామ్ అని పెట్టేస్తున్నారు, నేను వెంటనే మారిపోతాను మమ్మీ అని. ఎంత చెప్పినా ఇంటి దగ్గర అర్థం అవ్వలేదు. ఆవిడ ఏంటంటే తన పరంగా మేము గాజువాక రావడం అయిందన్నమాట. గాజువాక వచ్చేసరికి ఆ తర్వాత ఎంపీసీలో జాయిన్ చేస్తాం. ఈ 2 సంవత్సరాల్లో నేను నా కోసం వచ్చాను అన్నది నాకు అర్థమైన తర్వాత ఈ క్లాసులు అవి వినడం కోసం, ఇక్కడ నేర్చుకోవడం కోసం వచ్చాను అని ఆ పాప పేరు మీద అలా రావడం అయింది. అయితే 2 years ఉండి తర్వాత మేము వెళ్ళిపోయాము. ఇక్కడ అందరూ వంశీ సారు, నందా సార్ది ఆ పరిచయాలు, జగదీశ్వర్ మేడం బాగా ఎక్కువగా ఉండేదాన్ని నేను మేడంతో కూడా. మేడంతో పాటు వెళ్ళడం, మేడంతో సలహాలు సంప్రదింపులు అన్నీ చాలా అద్భుతంగా మేడంతో ఉండేదాన్ని. అయితే ఇక్కడ వంశీ సార్ది క్లాసులు పెట్టడం, అప్పట్లో నేను వచ్చినప్పుడు అంతా గందరగోళంగా ఉండేది. అక్కడ వంశీ సార్తో పరిచయం అవడం, తనతోనే ఒక క్లాసులు కూడా పెట్టించడం, అక్కడ చుట్టుపక్కల క్లాసులు అవి పెట్టించడం ఓన్గా.
తర్వాత 2 years ఉండి మేము నందా సార్తోనే నేను ఏదని చెప్పేదాన్ని. పత్రి సార్ చూస్తే నాకు భయంగా అనిపించేది. ఒక్కొక్కసారి బాగానే వెళ్ళేదాన్ని కానీ ఒక్కొక్కసారి భయంగా అనిపించేది. అలా తోసుకొని వెళ్ళి అంత చొరవగా నేను ఎప్పుడు ఉండను. ఏదో నా పని నేను చేసుకొని ఏదైనా వస్తే నా దగ్గరికి వస్తే నేను మాట్లాడతా అంతే. అయితే అలాగా వంశీ సార్ ద్వారా నేను కొంచెం విషయాలు నేర్చుకున్నాను. నందా సార్తో అన్ని షేర్ చేసుకునేదాన్ని. పత్రి సార్ లాగే నాకు అనిపించేవారు. ఆ షేర్ చేసుకొని ఏదైనా సలహాలు సంప్రదింపులు నందా సార్తోనే మాట్లాడడం జరిగేది. అయితే ఇంకా ఊరు వచ్చేసాను. అప్పటికి 40 days అయిన తర్వాత పిఎంసి కాదు, ఎఫ్ఎం వినేదాన్ని. ఆ ఎఫ్ఎం వింటూ ఉంటే ఎఫ్ఎం లో ధ్యానం గురించి చెప్తే బాగుంది, ఎంతో మంది ఉన్నారు కదా అనేసి ఫస్ట్ మాట ఇన్నర్ మెసేజ్ తో వచ్చింది మెసేజ్ అది. అయితే అప్పటికి మహిళా దినోత్సవం రోజు సిఎంఆర్ దగ్గర క్లాసులు అయ్యాయి. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మేడం పేరు మర్చిపోయింది. మేడం ఒక ఆవిడ సత్య మేడం అని బెంగళూరులో ఉంటారు కోసం ఇప్పుడు. ఆ మేడంతో నేను మాట్లాడాను. నాకు ఎవరు సమాధానం చెప్తారంటే ఆవిడే అనిపించింది. నాకు కరెక్ట్ గా చెప్తారనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి మేడం నాకు ఇలా ఎఫ్ఎంలో చెప్పాలనిపిస్తుంది అంటే, చెప్పండి మీ లోపల ఎలా అనిపిస్తే అలా చేయండి అన్నారు. అనేసరికి వెంటనే వెళ్ళి అక్కడ ఎఫ్ఎం దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఆ రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్తే తెచ్చారా సీడీ అన్నారు. ఇదెంత ప్రాసెస్ అనుకున్నాను కానీ ఎంత ఈజీగా అడుగుతున్నారే అని మరుసటి రోజు నైట్ అలా కూర్చొని ఆ క్లాస్ అది తయారు చేసి సీడీ ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఎన్నర్ మెసేజ్ రెడీ అయిపోయాయి. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇక్కడ క్లాస్ పెట్టు, అక్కడ క్లాస్ పెట్టు అనుకుంటూ ఆఖరికి నేను క్లాస్ పెట్టకపోతే ఒక అమ్మవారి ముందు నేను పడిపోయాను అనమాట. బండి మీద వెళ్తూ పడిపోయాను. ఎందుకు పడ్డాను అని చూస్తే అమ్మవారిని చూస్తే నాకు అప్పుడు డిలే చేస్తున్నాను. అమ్మవారి దగ్గర క్లాస్ పెట్టమని వస్తుంది కానీ నేను డిలే చేస్తున్నాను. అక్కడే పడ్డానని చెప్పి వెంటనే మళ్ళీ క్లాస్ పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ మేము తిమ్మరాజపేట మా ఊరు వచ్చేసాము. హరిపాలెం వచ్చేసి అక్కడ యోగానంద పిరమిడ్ అనేసి కట్టడం జరిగింది. ఒక యోగి ఆత్మకథ ఆ పుస్తకంలో 4 మాస్టర్లు కూడా అవునట్టు చెప్పడం. గాజువాకలో ఉన్నప్పుడే 3వసారి చదువుతూ ఉంటే ఆ యోగి ఆత్మకథ చెవిలోకి ఒక వాయిస్ లా వచ్చి షార్ట్ కట్ చెయ్యి అని చెప్పేసి ఒక వాయిస్ వచ్చింది. వస్తే ఆ యోగుల చరిత్ర నేను షార్ట్ కట్ చేయడం ఏంటి అని చెప్పేసి వదిలేశాను. వదిలేస్తే ఇక లాభం లేదని చెప్పేసి ఇక రోజు అదే గోలగా ఉండేది. ఇంకా లాభం లేదని చెప్పేసి తెల్లవారుజాము ధ్యానం చేస్తే ఎలా రాయాలో తెలియదు. అలా కూర్చొని ధ్యానం చేసి కాసేపు పెన్నం పట్టుకునేసరికి మ్యాటర్ వచ్చేదన్నమాట. వస్తూ అది ప్రేమతత్వం అని చెప్తూ ఉండేది. అలా ఆ ప్రేమతత్వం అని చెప్పేసి ఆ బుక్ అలాగా చెప్తూ నాకు జ్ఞానాన్ని ఇచ్చేదన్నమాట. మొత్తం మీద అక్కడ ఆ బుక్ షార్ట్ కట్ చేయడం జరిగింది. ఇది ఎంతో మందికి తక్కువ, అంటే అంత బుక్ చదవలేరు కాబట్టి షార్ట్ కట్ లో చేయడం, సీడీలు చేయడం కూడా జరిగింది. తర్వాత మేము మా ఊరు వచ్చేసాం. సెంటర్లు పెట్టమని ఆ 4 మాస్టర్ల పేరున సెంటర్లు పెట్టడం జరిగింది. అలా ప్రేరణ వచ్చేది. సెంటర్లు పెట్టమని మనోపాకులోని, హరిపాలెం, తిమ్మరాజపేట అలా వేర్వేరు ఊర్లో 4 సెంటర్లు పెట్టి మళ్ళీ వాటినే పిరమిడ్ల కింద తయారు చేసాం. యోగానంద పిరమిడ్ 2007లో పత్రి సార్ చేత తిమ్మరాజపేట మా గ్రామంలో మా తాతయ్య గారు అప్పటికి దేవాలయం ఒకటి కట్టించారు. రాములవారి కోవిల పక్కనే కమ్యూనిటీ హాల్. అందులోనే రోజు 60 మందితోని ఒక 6 నెలలు ధ్యానం చేస్తూ పిరమిడ్ రావాలని అనుకునేవాళ్ళం. వెంటనే మేము గాజువాక రావడం, తర్వాత వచ్చాక పిరమిడ్ అక్కడ కట్టడం అవన్నీ జరిగే పత్రి సార్తోనే ప్రారంభమైంది. ఉగాది రోజు ప్రారంభించాము యోగానంద పిరమిడ్ అని. తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్కి నెక్స్ట్ అదే కాకుండా లాహిరి మహాశైలిది మా మేనత్ అనకాపల్లి దేవి అని ఆవిడ గౌరపాలెంలో ఉంటారు. ఆవిడ మేడ మీద ఒకటి లాహిరి పిరమిడ్ కట్టించడం, పత్రి సార్ చేత ప్రారంభించడం అవన్నీ 2007లో జరిగాయి. మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి మనకి శ్రీజానాశ్రయం అని చెప్పి లాహిరి మన మహాతార్ బాబాజీ పిరమిడ్ కట్టడం జరిగింది. హరిపాలెం అది మా అమ్మాలు. అక్కడ అందమైన కోవలు ఉంటది, అంటే ఒక భగీరథి కోవలు అని ఉంటది, నేచర్ లో ఉంటది అన్నమాట. అది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆ నేచర్కి వెళ్ళి అలా చూస్తూ ఉంటాను. పూజలు నాకు భక్తి లేదు, కాకపోతే ఆ నేచర్ దగ్గరికి వెళ్ళాలంటే కారణం ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్ళాలి.
అలా వెళ్ళి అలాగా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని. అక్కడ ప్లేస్ ఇస్తారేమి అనేసి అడిగారన్నమాట. అడగడం జరిగింది. అడిగేసరికి అక్కడ ప్లేస్ ఇస్తానన్నాం. అయితే మా పొలంలోని ఒక 10 సెంట్లు ఇచ్చారు ఇతను. ఇస్తే అక్కడ చేశాను కూడా. అర్ధరాత్రి ఏదో ముహూర్తం వస్తే శంకుస్థాపన కూడా చేయడం, రోడ్డేయడం కూడా జరిగింది. కానీ బాగా తుఫాన్‌లా పెద్దగా వర్షం అది బాగా రావడం, అది ఎందుకో ఆటంకం అయినట్టు అనిపించింది. అనిపించి అక్కడ ఆగిపోయాను. ఆగిపోయి భగీరథి కోల్ దగ్గర హరిపాలెం కొండ మీద అందమైన ప్లేస్ అందాలపల్లి అక్కడ చేయడం జరిగింది. మహాతార్ బాబాజీ పిరమిడ్ వాళ్ళు ప్లేస్ ఇచ్చారు. వెంటనే జేసీబీ తీసుకొచ్చి ఆ కొండను నిర్మించడం. టపటపని చాలా వేగంగా ఆ వర్క్ అయిపోయింది. మరుసటి సంవత్సరం మనకి అది మహాతార్ బాబాజీ పిరమిడ్ తయారైంది. పత్రిసార్తో ఉగాది అక్కడ ఓపెన్ చేసాం. ప్రతి ఉగాదికి కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండేదన్నమాట. అలాగే మా ఇల్లు కూడా కొంచెం చిన్నగా ఉండేది. దాన్ని రీమోడల్ చేసి పైన పిరమిడ్ కూడా కట్టుకున్నాం. అది యోగానంద యుక్తేశ్వర్ గిరి పిరమిడ్, లాగిరి పిరమిడ్, మహాతార్ బాబాజీ పిరమిడ్, యోగానంద ఈ 4 పిరమిడ్లు కూడా అయిపోయాయి 2008లోకి. తర్వాత అక్కడి నుంచి పిరమిడ్స్ అంటే బాగా ఇష్టం నాకు. పిరమిడ్ ఈ చిన్న పిరమిడ్ కట్టుకున్నాం ఇంటి పైన 5x5. అయితే ఈ బుల్లిది ఎంత అందంగా ఉంది అంటే నాకు కౌగిలించుకోవాలన్నంత ప్రేమ ఉంటది. ఆ పిరమిడ్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటది. చాలా ఇష్టంగా పిరమిడ్స్ ఉంటూ అలా వెళ్ళడం. అక్కడ తర్వాత 40 డేస్ అక్కడ క్లాసెస్ పెట్టడం, 40 మాస్టర్స్‌తో పెడుతూ ఉంటే చాలా మంది తయారయ్యారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పుడే నాకు ఒక స్త్రీ శక్తి మ్యాగజైన్ పుస్తకాలు చదవడం లేదంటే, బుక్స్ చదవడం లేదంటే అప్పుడొచ్చింది. మ్యాగజైన్ చెయ్యి అని చెప్పేసి ఆ మ్యాగజైన్ చేయడం. అలాగే మండలాల చొప్పున ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ దగ్గర పిరమిడ్ కట్టాలి అని చెప్పి అనిపించేది. అలా చేయాలి అని అనుకున్నప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అందులో చేరు అని చెప్పేసి మెసేజ్ రావడం. అలాగా ఆ మెసేజ్ వచ్చిందని పత్రి సార్‌తో చెప్పడం. చెప్పిన వెంటనే పత్రి సార్ ఎమ్మెల్యేకి ఎయ్యండి అని చెప్పి నందా సార్‌తో చెప్పడం. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అందులోని ఎమ్మెల్యేగా యలమంచిలికి చేస్తున్నప్పుడు అంతవరకు నా వెనక ఒక 100 మంది ఉండేవారు. పౌర్ణమి ధ్యానాలు అన్నీ బాగా జరిగాయి. 100 మంది ఉన్న మాస్టర్లు అందరూ కూడా ఈ అమ్మాయి ఇందుకే చేస్తుందని చెప్పేసి మొత్తంగా అందరూ ఆగిపోయారు. ఆగిపోయి నేను ఒక్కదాన్ని అయిపోయాను. ఇంట్లో కూడా నామినేషన్ వేసినప్పుడు కూడా ఎవరికీ చెప్పకుండా నామినేషన్ వేసేసాను. అది కూడా చేసిన తర్వాత వీళ్ళకి తెలిసింది. ఇంట్లో కూడా అంతా స్ట్రైక్‌లు. అంత గందరగోళంగా ఉన్న పరిస్థితిలోని నేను ఒంటరి ఆత్మని అని నా బాడీ ముక్కలు ముక్కలు అయిపోతూ ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ చేయడం జరిగిందన్నమాట. అది నాకు చాలా అద్భుతమైన తక్కువ సమయంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని, ఎక్కువ వర్క్‌ని ఇచ్చేది ఏదైనా ఉంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అత్యంత మూలమైంది. ఎంతో గొప్పదైంది అది. అందుకే నాకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే చాలా ఇష్టం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం అవుతది. ప్రచార దిశలో వెళ్తాము. మన శక్తి అంటే మనం ఆత్మలమే అని చెప్పి అనుకునేది, ఎక్స్‌పీరియన్స్ చేసేది అప్పుడే. ఎందుకంటే మనం ఏమి మన దగ్గర అమౌంట్ ఉండదు. ఒక పరపతి ఉండదు. ఏది లేకపోయినా మనం పార్టీకి నామినేషన్ ఏస్తాం. అంటే ఎంతెంతో గొప్పవాళ్ళు అయితేనే గాని ఈ పార్టీకి ఎయడానికి ధనబలం, జనబలం ఉండాలి. అలాంటిది ఏమీ లేకుండా ఒక మహిళ ధ్యానంకి ఎమ్మెల్యేగా తయారవ్వడం. ఓన్లీ మనం పాంప్లెట్లు పంచుతూ ధ్యానం చేయండి అని చెప్పి చేస్తూ ఉంటే 1800 ఓట్లొచ్చాయి అప్పట్లో. తర్వాత నెక్స్ట్ ఇయర్‌కి ఎంపీగా వేయడం జరిగింది. అప్పుడు పత్రి సార్ ఏమన్నారంటే అనకాపల్లిని చూసుకో అన్నారు. అప్పటికి సేతు విజ్ఞానం క్లాసులు పెడుతున్నాం అనకాపల్లిలో. పెట్టినప్పుడు ఆ మూడో రోజు సార్ రావడం, అరకు వెళ్తూ సార్ వచ్చినప్పుడు అనకాపల్లిని చూసుకో అనేసి అన్నారు. అంటే అనకాపల్లి దీన వ్యవస్థలో ఉన్నట్టు అనిపించేది. అంతా జాలిగా ఊర్లను చూసి నాకు అనకాపల్లిని చూసి జాలి అనిపించింది. అప్పుడు ఊర్లను చూసి జాలి అనిపించడం ఏంటిదో అనేసి ఇదొకటి పాయకరావుపేట ఒకటి ఈ 2 ఊర్లు జాలిగా అనిపించాయి. అప్పుడు నామినేషన్ వేయడం, అక్కడ స్టేజ్ మీదే అందరినీ మాస్టర్‌ని పిలిస్తే వెంటనే ఎమ్మెల్యేలు అంతమంది వచ్చేసారు. తర్వాత ఎంపీగా నేను వేశాను. వేసినప్పుడు 6000 ఓట్లొచ్చాయి. పాయకరావుపేట ప్రత్యేకించి నేనే ఎళ్లి పాంప్లెట్లు పంచడం జరిగింది. ఆ పాంప్లెట్లు పంచుతున్నప్పుడు కూడా నేనెళ్లి పంచుదామంటే నాకు పంచాలనిపించేది కాదు.
నేను కార్లో హాయిగా కూర్చొని వీళ్ళందరి చేత పంపిస్తే బాగున్నట్టు అనిపించేది. అలా నేను హ్యాపీగా ఇంట్లో ఉండడమే. మిగతాది అన్ని వండి పెట్టడం నచ్చింది గానీ, నేను వెళ్ళి పాంప్లెట్ పంచడం నచ్చేది కాదు. అయితే మొత్తం మీద అలాగా పాయకరావుపేటకి నేను పంచాను. మిగతా అన్ని అందరూ చేయడం జరిగింది. 6,000 ఓట్లొచ్చాయి అప్పట్లో. అలా అక్కడి నుంచి మొన్న లాస్ట్ పిరమిడ్ పార్టీ కూడా కొంచెం అందరికీ అనకాపల్లిని చూసుకోవడం జరిగింది. పిరమిడ్ పార్టీ ఎప్పుడు కూడా అత్యంత విలువైంది, అద్భుతమైనది కూడా. అయితే ఇలాగ స్త్రీ శక్తి మ్యాగజైన్ చేయడం, తర్వాత ఒక స్కూల్ పెట్టడం కూడా జరిగింది. ఇలా ఎన్నెన్నో రకరకాల అనుభవాలు, ఎప్పుడు ఎంత సాధన చేస్తూ ఉంటే అంతా కూడా మనకి జరుగుతూ ఉంటది. ఇదంతా అయిపోయింది 2012 లోపు ఇవన్నీ అయిపోయాయి. తర్వాత నాకు ఇంకేం పెద్ద ప్రచారం, ధ్యానం అది చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. చాలా పిరమిడ్లు కూడా ఒక 20 పిరమిడ్ల వరకు కట్టించాం. మన ఆధ్వర్యంలో అలా చుట్టుపక్కల గ్రామాల్లో తిమ్మరాజుపేట, హరిపాలెం, అనకాపల్లి, మునపాక కాదు. తిమ్మరాజుపేట, హరిపాలెం, అనకాపల్లి అలా ఒక 20 పిరమిడ్ల వరకు వచ్చాయి. పిరమిడ్లు అంటే నాకు చాలా ఇష్టం. అయితే 12 వరకు అయిపోయిన తర్వాత నాకు చాలా బోర్ అయిపోయింది. స్కూల్ పెట్టాను, ఒక 1 ఇయర్ పెట్టాను. తర్వాత ఏమైందంటే మెయింటైన్ చేయడం కష్టమైపోయేది. అప్పట్లో ఫండ్స్ అడగడం అది వచ్చేది కాదు. దాంతో నాకు అసలు అది స్త్రీ శక్తి మ్యాగజైన్ అని, తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఇంట్లో పెట్టడం జరిగేది. బాగా స్ట్రగుల్ అయ్యేదాన్ని. స్ట్రగుల్ అవుతూ చేయడంతో ఇంత అవసరమా, ఈ స్ట్రగుల్ అవసరమా అని చెప్పి పత్రి సార్తో కూడా ధ్యాన్ జగత్ ఆఫీస్ అని అనకాపల్లిలో పెట్టడం. ఇవన్నీ పెడుతున్నప్పుడు సార్తో అడిగాను, సార్ ఏంటి ఇంత స్ట్రగుల్ అవుతున్నాను, ఒక పని అయిపోతే రెండోది వచ్చేస్తుంది, దాంతో కూడా బాగా స్ట్రగుల్ అవుతూ చేస్తున్నాను. అసలు నేను ధ్యానం ఎందుకు చేస్తున్నాను, హ్యాపీగా ఉండడానికే కదా చేస్తున్నాను, ఈ స్ట్రగుల్ నాకు అవసరమా అని చెప్పి అడిగితే సారే కార్లో సార్తో పాటు వెళ్తూ ఉంటే సార్ అస్సలు మాట్లాడేవారు కదా. నేను ఎన్నిసార్లు అడిగినా కామ్గా ఉన్నారు కానీ అసలు చెప్పలేదు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు పిరమిడ్ పార్టీ వచ్చాక అది అయిపోయింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వేసిన తర్వాత నేను ఏం చేయనని చెప్పి అన్ని వదిలేసాను. వదిలేసి హాయిగా ఉండాలి, నేను ఏం చేయనని చెప్పి వదిలేస్తే ఆ 3 నెలల్లోని చాలా హాయిగా నాతో నేనున్నాను. ఎప్పుడు నాకు ఆలోచనలు ఎక్కువ ఉండేవి. అలాంటిది ఈ పిరమిడ్ పార్టీ అయినాక ఆలోచన లేకుండా శూన్య స్థితిలో ఉన్నాను ఒక 3 నెలలు. ఆ ఇంట్లో ఉన్నప్పుడే మా పెద్ద పాప మ్యారేజ్ కూడా జరిగింది. యుఎస్ లో అల్లుడు వచ్చాడు. అలా అది కూడా అయిందన్నమాట. ఇంకా చాలా స్టోరీ ఉంది కానీ టైం తక్కువ కాబట్టి మనం ఇంకా ముందుకెళ్దాం. అలాగ అయిన తర్వాత 2012 తర్వాత నాకు చిరాగ్గా అనిపించింది. తర్వాత సార్తో ఒకసారి అన్నాను, సార్ నాకు చాలా చిరాగ్గా ఉంది ఇక్కడ, ఏం చేయాలో తెలియలేదంటే నువ్వు అమెరికా వెళ్ళిపో అన్నారు. అనేసరికి అప్పటికి మా పెద్ద పాప ప్రెగ్నెన్సీతో ఉంది, డెలివరీ టైంకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళాను. పెద్ద పాప డెలివరీ, చిన్న పాప డెలివరీ ఈ రెండింటిని కూడా డెలివరీకి అని 9 మంత్స్ ఉన్నమాట అక్కడ. ఆ 9 మంత్స్ ఉండేసరికి అక్కడ విశాలమైన ప్లేసు. పెద్ద పాప డెలివరీ అయిపోయింది 6 నెలలు. అక్కడ సౌత్ కేరళీనాలో ఉన్నాను. అది అయిపోయింది. తర్వాత చిన్న పాప డెలివరీకి అని ఆస్ట్రిన్ వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ చాలా ప్లేసెస్ ఖాళీగా ఉంటే, ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటే అక్కడ నాకు పిరమిడ్ కట్టించేయాలనిపిస్తుంది. అంత ఇష్టంగా ఇంత ప్లేస్ ఖాళీగా ఉంది. మా అల్లుడిని అడగడం అయింది, ఇక్కడ ఏమైనా పిరమిడ్ కట్టొచ్చా అని అడిగితే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంతలో రేవతి మేడంతో ఇక్కడ పౌర్ణమి ధ్యానం క్లాస్కి వెళ్ళమని ఫోన్ చేయడం. మేడం అన్నారు మనకి 250 ఎకరాలు ఇచ్చారు ఇక్కడే అని చెప్పేసి, టెక్సాస్ లో ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బాగుంది అయితే అనుకున్న దానికి అయిందని చెప్పేసి అనుకున్నాను. అంతలో నేను ధ్యానం చేస్తా ఉంటే ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు శ్రీ ధ్యానాశ్రమం, మహావతార్ బాబాజీ పిరమిడ్ అది కట్టడం అది అవుతుంది కానీ ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా చెయ్యాలి అని అనుకునేదాన్ని. ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఈజిప్ట్ కూడా నేను వెళ్ళడం జరిగింది. గిజా పిరమిడ్ కట్టు అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. బాబాయ్ గిజా పిరమిడ్ అయినాయి ఇంకా అట్లయినా చాలా పెద్దది, నేను ఇంక స్ట్రగుల్ అవదలుచుకోలేదని చెప్పేసి వదిలేశాను. వదిలేస్తే ఇంక అది అలాగా మళ్ళీ ఒక వారం రోజులు పోయాక నమూనా కట్టు అని చెప్పొచ్చు. ఓకే అయితే నమూనా అయితే ఓకే కడదాం అని చెప్పేసి అనుకున్న వెంటనే నా లోపల ఆధ్యాత్మికంగా ఇది చేయాలి అది చేయాలన్న
తపన, అలాగే ప్రాపంచికంగా ఉన్న కోరికలు అన్ని సద్దుమణిగిపోయినట్టు అయిపోయింది. మొత్తం నేను చాలా కూల్గా, ఇంకా ఆ ఓకే అని చెప్పిన వెంటనే మొత్తంగా నేనంతా కూల్ అయిపోయాను. ఇంక నాలో ఏ ఆలోచన లేదు, ఏది లేదు, శాంతితో ప్రశాంతం అంటే ఇంకా గొప్ప శాంతి వచ్చేసింది. ఇంకా అది అయిపోయి ఎలా చేస్తానో ఏది ఆలోచన లేదు, కానీ ఆ ఒక్క మాట ఓకే చెప్పిన వెంటనే అయిపోయింది. ఇంకా అంత అద్భుతంగా అయింది. అయిన తర్వాత నేను ఈజిప్ట్ వెళ్ళడం జరిగింది. ఆ మధ్యలో ఆ పత్రి సార్తో పాటు వెళ్ళడం, ఆ ఈజిప్ట్ వెళ్ళడం కూడా జగదీశ్వర్ మేడంని, మేడం మీరు ఇలా ఉండడం కాదు, పదండి ఈజిప్ట్ వెళ్దాం ఇద్దరమే అని చెప్పేసి ఇద్దరం వెళ్దాం అని చెప్పి నిర్ణయించుకున్నాను. మేడం ఫస్ట్ వెళ్ళడం జరిగింది, నాకు పాస్పోర్ట్ రాలేదు. సెకండ్ టైం కూడా ఇంకొకసారి ట్రై చేస్తే అది మళ్ళీ అవ్వలేదు. తర్వాత మూడోసారి వేణుగోపాల్ రెడ్డి గారు, అతను ద్వారా నాకు అయింది మాట. అతనితో మాట్లాడితే నాకు మూడోసారి ఈజిప్ట్ వెళ్ళడం అయింది. ఒక్కరిదాన్నే, అంటే ఎప్పుడు తోడు ఎంచుకునేదానికి తోడులక్కర్లేదని చెప్పేసి ఒక్కరిదాన్నే నేను వెళ్ళడం, అలా వేణుగోపాల్ రెడ్డి ద్వారా వెళ్ళడం జరిగిందన్నమాట. అయితే అలా వెళ్ళినప్పుడు ఏమైంది, అక్కడ ఈజిప్ట్ పిరమిడ్లోకి వెళ్ళినప్పుడు ఆ క్వీన్ ఛాంబర్కి వెళ్ళి కూర్చున్నాను. క్వీన్ ఛాంబర్కి వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ ఎంతో అందరూ ధ్యానం చేస్తున్నారు, పత్రి సార్ చేస్తున్నారు. కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలా దీనిగా నాకు ఏడుపు వచ్చేసింది, విపరీతమైన ఏడుపు 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 వచ్చేస్తుంది. ఇంకా ధ్యానం అయినంతసేపు ఏడుపు, ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. అంతా ఏడుపు అయిపోయింది, ధ్యానం అయిపోయింది. ఇంకా కిందకు వచ్చాం, అందరు పత్రి సార్ చుట్టూ ఉన్నారు. సార్ చెప్పాలని కూడా నాకు అనిపించలేదు. పిరమిడ్కి ఎదురుగా కూర్చొని అలా అందరు సార్ చుట్టూ కూర్చుంటే నేను ఒంటరిగా కూర్చుంటూ అలా నాకు గుండెలు పిండేసినట్టు అయిపోయింది. అక్కడ ఉన్నంతసేపు ఏమైందో నాకు తెలియదు, అర్థం కాదు. అలా అయిన తర్వాత బస్కి ఎక్కాము, వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళాలని. పత్రి సార్ దగ్గరుండి బస్సు ఎక్కించి నా వైపే చూస్తున్నారు అనమాట. అక్కడ ఒక అబ్బాయి ఒక స్టాండ్ మీద 3 పిరమిడ్లు ఆ క్వీన్ది అమ్ముతున్నాడు అనమాట. నాకు తీసుకోవాలనిపించింది, కానీ నాకు బాధగా ఉన్నప్పుడు ఏ పని చేయను, అలా ఉండిపోతాను అంతే. సార్ చూస్తున్నాను నేను తీసుకుంటా అని, ఇంక నేను తీసుకోలేదు. తర్వాత బస్సు బయలుదేరింది. తర్వాత వేరే దగ్గర అలాంటిది తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంటికి వచ్చి అందరికి గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటుందని తీసుకొచ్చి ఇచ్చాను. ఆ ప్లేస్ వదిలి వెళ్ళిన వెంటనే ఇంక నాకు దుఃఖం పోయింది, మళ్ళీ మర్చిపోయాను అంతే. తర్వాత అక్కడ ఒక మూవీ వేశారు. మూవీ వేసినప్పుడు ఆ మూవీలో కూడా, ఆ మూవీ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఈజిప్ట్ తాలూకా చరిత్ర ఒక మూవీ కింద వేస్తున్నారు. వెళ్తూ ఉంటే అక్కడ ఇలా ఎనర్జీ అలల్లా కనిపించింది. అది జాగ్రత్త విందాం అనేసి వెళ్ళి కూర్చునేసరికి నాకు మొత్తలా వచ్చేసింది. ఆ మూవీ అయిపోయినంత వరకు ఆ మొత్తలోనే ఉన్నాను. అయ్యో అదేటో వినలేదనేసి అనుకున్నాను, అయిపోయింది. తర్వాత ఒక్కొక్క దగ్గర తీసుకెళ్తూ ఉంటే నాకు తెలిసినట్టు ఆ క్వార్టర్లోకి అది తీసుకెళ్తూ ఉంటే నాకు తెలిసినట్టు నేనే ముందుగా వెళ్ళిపోతూ ఉండేదాన్ని. మొత్తం మీద ఇదంతా జరిగింది ఆ ఈజిప్ట్ వెళ్ళినప్పుడు. ఆ ఈజిప్ట్ పిరమిడ్ కట్టమంటే ఓకే అనుకున్న. తర్వాత ఇదంతా గుర్తొచ్చింది మాట, ఇదంతా జరిగింది కదా అని. అయితే మొత్తం మీద అక్కడ పిరమిడ్ దగ్గర వేరే ప్లేస్ చూసాం, ఎక్కడా అవ్వలేదు. ఇక్కడే గిజా పిరమిడ్, శ్రీ ధ్యానాశ్రయం మహాతార్ బాబాజీ పిరమిడ్ దగ్గరే చేయడం, హరిపాలెం దగ్గరే చేయడం జరిగింది. 2016లోని అఖండ ధ్యానం పెట్టామన్నమాట. ఆగస్ట్ 15ని అఖండ ధ్యానం పెట్టడం, పాంప్లెట్ వేయడం, ఇవన్నీ చేసి అందరినీ కొద్దిగా అడగడం, ఇలా అడుగుతూ అక్కడ కొండ అంతా ఇంకా కొంచెం చదును చేసి, అప్పటికి స్కూల్ ఉండేది, ఆ స్కూల్ అది తీసేసి మొత్తంగా ఈ పిరమిడ్స్ అది చేయడం. 2018లో శ్రీ సీతారామ రీసెర్చ్ హాల్ అని చెప్పి చేయడం జరిగింది, పత్రి సార్ చేత ఓపెనింగ్ చేయడం. తర్వాత అది చేసిన కొన్ని రోజులకి ధ్యాన చక్రం పెట్టు అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ధ్యాన చక్రం నేను పెట్టడమే, పత్రి సార్ గారు పెడతారని చెప్పి ఊరుకున్నా. అంతలో సదానంద యోగి అలా వస్తూ గాలిలో తేలినట్టు నాకు కనిపించారు. స్కూల్ పెడదాం అనుకున్నప్పుడు కూడా సదానంద యోగి అలా కనిపించారు అనమాట. సదానంద యోగిని నేను ఎప్పుడు తలుచుకోవడం కానీ ఏం చేయను, కానీ అతను కనిపిస్తున్నారు నాకు. అలా కనిపించేసరికి వెంటనే ఓకే చేసి మనకి కడతాల్లో మహిళా ధ్యాన చక్రం వచ్చినప్పుడు, ఇది సెప్టెంబర్లో వచ్చిందన్నమాట. సెప్టెంబర్లో ధ్యాన చక్రం 3 days పౌర్ణమికి పెట్టడం. అంత హాల్ అంతా కూడా లేడీసే ఉన్నారు. లేడీసే ఉంటే ఇక్కడ ధ్యాన చక్రం, మహిళా ధ్యాన చక్రం వచ్చేసింది అని చెప్పేసి అందరం అనుకున్నాము హ్యాపీగా. అనుకుని 3 రోజులు అద్భుతంగా జరిగాయి.
తర్వాత అక్కడ డిసెంబర్లో మహిళా ధ్యాన చక్రం జరిగింది. ప్రతిదీ కూడా నాకు తర్వాత ఏమర్థమైందంటే ఇక్కడ చిన్నగా చేస్తున్నాం, తర్వాత ఎక్కడో పెద్దగా అవుతుంది అనేది అర్థమైందన్నమాట. ఇలా మహిళా ధ్యాన చక్రాలు అలాగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ధ్యాన చక్రాలు చేస్తూ ఉన్నాం పిరమిడ్ దగ్గర 3 రోజులు. అలాగే తర్వాత ఆనందధామం పిరమిడ్ 2019లో ఆనందధామం పిరమిడ్ పెట్టడం. అప్పుడు పత్రి సార్ని పిలుస్తా ఉంటే వచ్చేవారు కాదు. తర్వాత పత్రి సారే ఈ ధ్యాన చక్రం అయిన వెంటనే ధ్యాన మహిళ దివ్య వెలుగు అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి నందా సార్ పెట్టి పత్రి సార్ వస్తాను అంటున్నారని చెప్పేసి చెప్పడం. అక్కడ ఒక 1000 మందితో ఆ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత 2009లో పిరమిడ్లు వచ్చాయి. ఆ పైన 3 పిరమిడ్లు 19లో ఒకటి, 22లో అలా చేయడం జరిగింది. ఆ కరోనా టైంలో చిన్న పిరమిడ్ని తయారు చేయడం. అక్కడ ఏం కరోనా ఉండేది కాదు మాకు, మేస్త్రులై వచ్చి చేయించేదాన్ని. అలా 3 పిరమిడ్లు ఆనందధామము, శక్తిధామము, చైతన్యధామం అని 3 పిరమిడ్లు చేయడం. ఒక బ్రాండెక్స్ కంపెనీ అతని ద్వారా 2019లో ఆనందధామం పిరమిడ్ ఓపెనింగ్ చేసాం. తర్వాత చలాచల బోధ అని చెప్పి అతను ఆ గురువు గారితోని పేరు మర్చిపోయాను. ఆ గురువు గారితోని 2వ పిరమిడ్ శక్తిధామం చేసాం. చైతన్యధామం స్పినిక్స్ విగ్రహం వంశీ సారు నెక్స్ట్ దామోదర్ రెడ్డి సార్తోని అత్యంత వైభవంగా చేయడం జరిగింది. అప్పటికి పత్రి సార్ బాడీ వెకేట్ చేశారు. ఈ మూడింటిని అలా చేస్తూ ఇప్పుడు అద్భుతంగా అక్కడ క్లాసెస్ అవి జరుగుతున్నాయి. 108 డేస్ స్టార్ట్ చేసాము. ఒక 20 డేస్ అవుతుంది ఇప్పటికి. మార్నింగ్ 8 నుంచి 1 వరకు అవుతుంది ప్రతిరోజు కూడా. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి లంచ్ పెట్టాలి అని అది ఎందుకో సడన్ గా వచ్చింది, పెట్టడం జరిగింది. 108 డేస్ ఆ పిరమిడ్లో ఆనందధామం పిరమిడ్లో ధ్యానం పెట్టేసరికి చేస్తూ ఉంటే అప్పుడు ఆలోచన వచ్చింది, ఎప్పుడు ఇక్కడ ధ్యానం జరగాలి, భోజనం జరగాలి, పెట్టాలి అని. ఈ 2 కంపల్సరిగా ఉండాలి అని. అప్పుడప్పుడు మంగళవారం పూట పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు చేస్తున్నాం అంతే. కానీ ఇప్పుడు ఏమనిపించిందంటే ఇది ఇలా చేయాలి అని చెప్పేసి కంటిన్యూషన్ ఉంటే బాగుంటది అక్కడ. అలాగా ఈ ధ్యానం ఇన్ని గంటలు జరగాలి, అలాగే వచ్చిన వాళ్ళకి ఇంత ధ్యాన ప్రసాదం పెట్టాలని చెప్పేసి అనిపించడం. ప్రస్తుతం ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. మన మే 21ని స్టార్ట్ చేసాం 108 డేస్. అది జరుగుతూ ఉంది. చూసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. గిజా పిరమిడ్ అందమైన అందాల పల్లెలో ఎంతో అద్భుతంగా నేచర్ లో వచ్చింది. అది పత్రి సార్ కూడా ఒకసారి 2012లో మణి మేడం, వైజాగ్ మణి మేడం ఆవిడ స్టేజ్ మీద ధ్యానం చేస్తూ ఉంటే, మేడం మీకు ఏమొచ్చింది అని అడిగారంట పత్రి సార్. ఏమొచ్చిందంటే ఒక 3 పిరమిడ్లు ఎలా చుట్టూరా తిరుగుతున్నాయి సార్ అని చెప్పారంట. చెప్తే అవి ఈజిప్ట్ పిరమిడ్ ప్లేస్ కోసం ఎదుగుతున్నాయి అని చెప్పారంట. మళ్ళీ సార్ ఏమని చెప్పారంట, ఎదురుగా ఆ నీరు ఉంటది, కొండల మధ్యలో వస్తది అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. చెప్తే మణి మేడం ఒకసారి బదిగోవిందం పెట్టాం, అక్కడ క్లాసులు పెడుతూ ఉన్నప్పుడు ఆవిడ వచ్చారు. వచ్చినప్పుడు పత్రి సార్ చెప్పింది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మీరు ఇక్కడ గిజా పిరమిడ్ పెడుతున్నారు, ఇలాంటి ప్లేస్ లో వస్తుందని చెప్పారు, అది నిజం అవుతుంది మేడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత పత్రి సార్ కూడా అమెరికాలోనే నేను ఉన్నాను, పత్రి సార్ ఉన్నారు. ఈ మెసేజ్ వచ్చినప్పుడు, ఈజిప్ట్ పిరమిడ్ మెసేజ్ వచ్చినప్పుడు సార్ని పిలుద్దాం అనిపించేది ఇంటికి. ఇంకా నాకు ఆ ప్రాసెస్ అది తెలియదు అని చెప్పేసి ఊరుకున్నా. అయితే మెసేజ్ రావడం అయింది. తర్వాత నేను అమెరికా నుంచి ఇండియాకి వచ్చాను, సార్ కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆ గిఫ్ట్ పట్టుకొని, అంటే 3 పిరమిడ్లో స్పినిక్స్ విగ్రహం పట్టుకొని, సార్ నేను ఇది చేస్తాను అని చెప్పడం జరిగింది. జరిగేసరికి ఇదేందుకు ఇక్కడ తీసుకురావడం అన్నారు. అంటే నాకు ఆ మాట నచ్చలేదు, సార్ ఆ మాట అన్నాం. ఇంక వెంటనే ఇంకా నా పని ఏదో నేను చేసుకుంటా అని చెప్పి అక్కడ కుండీలో ఒక 100 రూపీస్ వేసి సార్ ఎదురుగానే కొంచెం ఇలాగా మనం ఇది ఫండ్ అడుగుదాం అని చెప్పి సార్ ఎదురుగానే అడగడం. శ్వేత అన్న మేడం, వైజాగ్ మేడం ఒక 1000 రూపాయలు వేయడం, తర్వాత ఇంకొక మేడం 100 రూపాయలు వేయడం. ఇదంతా సార్ మెరుస్తున్న కళ్ళతో చూస్తున్నమాట. అయితే సార్కి నాకు టెస్ట్ చేశారనేది నాకు అర్థమైంది. తర్వాత
ఈ పిరమిడ్ ఓకే అన్నప్పుడు, కట్టించడం ఓకే అనేసి అనుకున్నప్పుడు, హాయిగా ఆడుతూ, పాడుతూ ఆనందంగా చేయాలి. ఏది నేను స్ట్రగుల్ అవ్వకూడదు. ఎప్పుడుకొస్తే అప్పటికే రాని అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నానప్పుడు. ఎందుకంటే నేను ఈ పిరమిడ్ పార్టీ అని, ఈ స్కూల్ పెట్టినప్పుడు చాలా స్ట్రగుల్‌తో పనులు చేసేదాన్ని. అలా కాకుండా హాయిగా, ఆనందంగా ఆడుతూ, పాడుతూ కట్టాలి ఆ పిరమిడు. ఎప్పటికైతే అప్పటికే అవని. ఒకటయిపోతే ఇంకోటి రెడీ అయిపోతుంది. కాబట్టి దాన్నే శుభ్రంగా బాగా చేసుకోవడమే అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాను. అలాగే ఆ వేళ ఫండింగ్ ఏదో 100, 1000 ఒకటి వచ్చింది. వచ్చేసరికి ఇంక ఓకే చాలు అని చెప్పి ఇంక నేను వెళ్ళడం. అక్కడి నుంచి క్లాసులవి ఇది సార్ ఎందుకు కాదన్నారు అని చెప్పి చేతి విజ్ఞానం మనకి మాడుగుల్లో జరుగుతూ ఉంటుంది. అక్కడ బాలకృష్ణ సార్‌తో అప్పుడప్పుడు నేను బాలకృష్ణ సార్‌ని అడుగుతూ ఉంటాను కొన్ని కొన్ని క్వెషన్‌లు. అయితే ఆ సార్‌ని అడిగేసరికి సునీత మేడం మేడం కొంచెం కఠినంగా ఉంటది. సునీత పేరేదో మర్చిపోయాను. ఆ మేడం దగ్గర కౌన్సెలింగ్ తీసుకోండి అంటే, ఆ మేడం వేళ్ళలో వేలు పెట్టి ఆవిడ చేతులు నా చేతులు వేళ్ళలో వేలు పెట్టి కళ్ళు మూసుకొని నేను అడిగిన క్వెషన్‌లకి చెప్పండి అన్నారు. అంటే గిజా పిరమిడ్‌లు ఇక్కడికి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు అన్నారు. అక్కడ పని పూర్తి కాలేదు కాబట్టి అప్పటి వరకు నాకు ఆ క్వెషన్‌లకి సమాధానాలు తెలీదు. ఏం తెలీదు. అక్కడ పని పూర్తి కాలేదు కాబట్టి అని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఇంకొకటి క్వెషన్ ఆవిడ అడిగారంటే ఏ ఎనర్జీతో వస్తుందంటే ఆంజనేయుడు ఇలాగా అక్కడ ఈ సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తున్నట్టు కనిపించారు. సంజీవిని ఎనర్జీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత పత్రి సారు అల్షియాన్ అగ్నిలోకెళ్ళి మీరు స్నానం చేసి రండి అన్నారు. అది ఏ లోకం నుంచి వస్తుంది అని అడిగారు. అడిగితే ఒక పెద్ద గుంటలో నీళ్లు పోసి పెద్ద ఒక వాగులా ఉంది. అందులో పాములు కిలకిలకిలలాడుతున్నాయి. అందులోంచి 3 పిరమిడ్‌లు వచ్చాయన్నమాట. అది నాగలోకం నుంచి వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత అల్షియాన్ అగ్నిలోకెళ్ళండి అంటే ఒక గోల్డెన్ సముద్రంలాగా ఉంది. అందులో ఒక అమ్మాయి ఎళ్ళింది. అది నేను కాదు. తర్వాత అందమైన అమ్మాయిగా తయారైంది. అలంకరించుకొని చక్కగా అద్భుతంగా తయారై వచ్చిందన్నమాట అందులోంచి. తర్వాత పత్రి సార్‌ని ఎవరు ఆంజనేయుడిని, సాయిబాబాని పిలండి అన్నప్పుడు వెంటనే ఆ సార్ ఆళ్ళని పిలుస్తూ ఉంటే సార్ నవ్వుతూ వచ్చారన్నమాట. అలా 2, 3 సార్లు నవ్వుతూ వచ్చి సీతారామ కళ్యాణం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యేసరికి హమ్మయ్య! అయితే సార్ కాదనడం కాదు నన్ను టెస్ట్ చేయడానికే అన్నారని చెప్పేసి నాకు అర్థమైంది. వెంటనే ఈ గిజా పిరమిడ్ అది పాంప్లెట్ ఏయించడం అవన్నీ చేయడం, తయారు చేయడం అన్నీ జరిగాయన్నమాట. ఇప్పుడు నాకది గిజా పిరమిడ్ కట్టిస్తూ ఉన్నంత సేపు చాలా శాంతి. ఒక 5 సంవత్సరాలు అక్కడే పిరమిడ్ దగ్గర ప్రతిరోజు ఎళ్లి అక్కడ ప్రతిరోజు ఎళ్లి అక్కడ పిరమిడ్ కట్టిస్తూ ఉన్నప్పుడు నాకు చాలా శాంతిగా, ఆనందంగా ఉండేది. నా పర్పస్ ఇదే. నేను భూమి మీదకొచ్చింది ఇది కట్టడానికి వచ్చానన్నది అర్థమైంది. పిరమిడ్స్ అంటే ఎందుకు ఇష్టపడుతున్నాను అనేది కూడా అర్థమైంది. అంటే నాకు ఈజిప్ట్‌కి, పిరమిడ్‌కి నాకు సంబంధం ఉంది కాబట్టి నేను పిరమిడ్‌లంటే అంత ఇష్టంగా ఉండడం, ఇయన్నీ జరుగుతున్నాయనేది అర్థమైంది. మేడం టైము ఉందండి? ఓకేనా? ఆ! ఒక్క 2 నిమిషాల్లో ముగించండి మేడం టైం. ఈ విధంగా నా లైఫ్ పర్పస్ ఇదే అన్నది అర్థమైంది. దాంతో కంప్లీట్ అయింది. ఈ వచ్చిన జన్మ అనేసి అనుకుంటున్నాం. అలాగే పిఎంసి శ్రీ గిజా అనేసి ఒక ఛానల్ పెట్టడం, అందులో క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో అద్భుతమైన పనులు చేస్తూ ఒప్పుకున్నంత వరకు మనం ఇదే వర్క్‌లో ఉంటూ సంసారమైన నిర్వాణంగా ఉంటూ అద్భుతమైన ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి సహస్ర కోటి వందనాలు. అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహిళకి పెద్ద పీట వేశారు పత్రి సార్. ఎంతో దీనిగా ఉన్న ప్రతి హౌస్ వైఫ్ కూడా ఎంతో అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో ఇలా పైకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి పత్రిజీకి అందరి తరపున శతకోటి వందనాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ ఎంతో అద్భుతంగా మీ ప్రయాణం, మీ సేవలు మాటల్లో చెప్పనలవి కాదు. ప్రతి ఒక్క మహిళకి మీ జీవితం స్ఫూర్తిదాయకం. పత్రిజీ ఏది చెప్తే అది చేయటం కాదు, పత్రిజీ చెప్పకముందే మీరు చేస్తారు.
ఒక గురువులాగా, ఒక సన్నిహితుడిలాగా పత్రిజీ ఎన్నో సూచనలు మీరు తీసుకున్నారు. కొన్ని మీ నిర్ణయానికి వదిలేసినవి ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ Thank- జ్ఞానం ఇంకొకసారి ఇంకో ఎపిసోడ్ లో తీసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. Thank you. మరి లీలా మేడం అనుభవాలు తక్కువ కాదు, చాలా ఉన్నాయి. ఇంకొకసారి మళ్ళా కలుద్దాం మేడం ని. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రమణేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి, నమస్తే. చాలా సంతోషం. ఈ రోజు మీ అనుభవాలన్నీ విన్నానమ్మా. ఇప్పుడు వినలేదు, మనకి ఎవరు వినడం చేత కాదు కదా, ఇది చెప్పడం అయిపోయింది పిరమిడ్. చాలా సంతోషం. ప్రతిదీ కూడా పోసకొచ్చినట్టు చెప్పారు. మీ పిరమిడ్ ఎలా వచ్చింది, అందరూ పిల్లలకి ఏంటి, మీరు ఎలా వచ్చారు, మరి ఎంపీగా ఎలా నిలబడ్డారు, తర్వాత రాజకీయ పార్టీ కాకుండా ఇంట్లో ఎన్నో రకాల విషయాలు. ముఖ్యంగా మీరు ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని చాలా అద్భుతంగా చెప్తారమ్మా. వీలైతే మన దాంట్లో అయిందే లేదు, వీలైతే అమ్మగారు చెప్పించండి. చాలా అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి పరంపరతో కనెక్ట్ అయ్యి అలాంటి పిరమిడ్లన్నీ కట్టించారు ఆ మేడం. అవునమ్మా, అవునండి, అవును. ఆ పిరమిడ్లన్నీ ఒక ఎపిసోడ్ చావదు, ఒక 100 ఎపిసోడ్లు రావాలన్నమాట. లీలామృతం అని వ్యక్తి అనమాట. బుక్ కూడా ఓకే, రాశాను. ప్రసన్న ఇవాళ పేరు కోసం అలా చూస్తున్నాను. ఏంటి ఈ లీలలన్నీ ప్రసన్నం చేసే కుమారి అంటే ఎప్పుడు కూడా కుమారి అంటే పెళ్ళైన పెళ్ళి అవ్వకపోయిన కుమారీస్ అంటుంటారు. బ్రహ్మ కుమారీస్ లాగా మన లీలా కుమారి. సంతోషం. ఎన్నో సేవలు మాట, ఇంకెలా చెప్పాలంటే ఇంక సేవలకు అంతు లేదు. అంటే ఆమె అనుకుంటే మరి ఇంకా ఒకసారి డిసైడ్ అయితే ఇంకా ప్రపంచం వచ్చిన ఆపనమాట. ఒకసారి డిసైడ్ అయితే సినిమాలో డైలాగ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇలాంటి పిరమిడ్ మాస్టర్ పత్రి ఆశయం కోసం నిస్వార్థంగా తన సమయాన్ని, ప్రతిభని, డబ్బుని అందించి పూర్తి సమయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు సమయం మనకు ఉంది కానీ అమ్మకి చెప్పడానికి చాలా సంతోషం. 108 రోజులు పెట్టారు. మరి అంతలాపల్లిలో ఉన్న ఆ తలక గేజా పిరమిడ్ మోడల్ తో ఉన్న పిరమిడ్ కి నేను కూడా ఇక్కడ నుంచి 15 రోజులు కానీ నెలకోసారి కానీ వెళ్ళాలని మనసులో కొద్ది రోజులు తప్పిస్తున్నాను. ప్రయత్నించి ప్రకృతి మాత సహకరించి వెళ్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. Thank థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. శ్రీని గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. పిరమిడ్ శ్రీనివాస్. మెడిటేషన్ వేసాను. మా ఇందాక పెట్టాను కానీ మళ్ళీ అలా మెడిటేషన్ కూర్చుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచి హార్డ్ వర్క్ చేస్తున్నాను అలా డైరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మాస్టర్స్. మరి ఎంతో మంది మహానుభావులు ఎన్నో చేస్తూ ఉన్నారు. మరి మన ఇలాంటి ఇంతమంది మహానుభావుల్ని తయారు చేసినటువంటి మన పత్రిజీకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మరి ఎంతో మంది మహా అనుభవాలు పొంది ఉన్నారు. ఆ మహా అనుభవాలన్నీ మన వికసిత పుష్పాల ద్వారా తీసుకురావాలన్నది మా ఈ చిరు ప్రయత్నం. దీనికి మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చాలా మంది ఉంటారు, నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళని అప్రోచ్ అవుతాను. ఆ వారి అనుభవాలు అందరికీ అందిద్దాం. ప్రతి ఒక్కరి ధ్యాన అనుభవాలు వినటం మన కర్తవ్యం. థ్యాంక్ యూ. మీ అందరికీ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.